హరే శ్రీనివాస శ్రీ వెంకటాచలాద్రీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాస మహంభజే. భక్త మహాశయులందరికీ కూడా పేరు పేరున అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ద్వితీయ పాంచాయనిక బ్రహ్మోత్సవాలకి భక్తి విరాళాలు అలాగే భూరి విరాళాలు అందించినటువంటి 50 మంది భక్త మహాశయులకి పేరు పేరున అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్నటితోటి పాంచాయనిక బ్రహ్మోత్సవాలు పూర్తయిపోయాయి. ఇక దానికి సంబంధించి ఉండేటువంటి ఇతరత్ర విషయాలన్నింటినీ ఇవాళ నుంచి పేమెంట్స్ వగైరా అన్నీ కూడా చేస్తున్నాము. ఇంత మాత్రమైన కార్యక్రమం నిర్వహించడానికి భగవంతుడి కృప, మీ అందరి యొక్క చేయూత, మీ అందరి యొక్క ఆర్థిక సహాయం, అలాగే భౌతికంగా ఇక్కడ నాకు చేసినటువంటి సేవా సహకారాల వల్లనే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగాను, ఆనందంగాను, సంతోషంగాను ముగించుకోగలిగాం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మరి తృతీయ పాంచాయనిక బ్రహ్మోత్సవాల్లో మనం మరోసారి కలుద్దాం. మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ముందుగానే నేను ఈ విషయాన్ని తెలియజేయాలని చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా స్వామివారిని సేవించండి. స్వామివారు మీకు మీ యొక్క ఇష్టకామ్యార్థం ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి యొక్క మనోభిష్టం, మీరు ఏమనుకుని ఈ బ్రహ్మోత్సవాలకు భక్తి విరాళాలు అందించారో అవన్నీ కూడా పరిపూర్ణంగా మీకు ఈ సంవత్సర కాలంలోనూ నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామివారి సన్నిధిలో మీకు తెలియజేసుకుంటున్నాను. మరొక మారు దాతలకి, సేవా సహకారాలు అందించినటువంటి గ్రామస్తులకి, భక్తులకి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగాలంటే ఇది కేవలం ఒక మనిషి వల్లనో ఇదే ఒక కమిటీ వల్లనో నడిచేటువంటి పనులు కాదు. ఇవి అశేష సంఖ్యలో భక్తులు వచ్చి అన్నదానాన్ని స్వీకరించారు. సుమారుగా 12 నుంచి 13,000 మందికి మనం అన్న సమారాధన చేసి ఉండొచ్చు ఇక్కడ. అలాగే విశేషంగా భక్తులు ప్రతిరోజు మించుమించు 3, 4, 5 వేలు అలా ఒక్కొక్క రోజుని బట్టి ఆ జనం అలా పెరుగుతూనే వచ్చారు. కార్యక్రమం ప్రారంభంలో నెమ్మదిగా ప్రారంభమైన కార్యక్రమం పూర్తి అనేది సంపూర్ణమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తూ ముగించింది. మరి మరో సందర్భంలో మనందరూ కూడా కలుసుకుందాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.